దువ్వాడ శ్రీని వివాదం రోజు రోజుకి ముదురుతుంది. ప్రస్తుతం మనతో దువ్వల మాదిరిగా ఉన్నారు మేడం. మీపై వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మందు పెట్టారంటూ వాళ్ళ దువ్వాడ వాణి గారు ఫాదర్ చెప్తూ ఉన్నారు. దువ్వాడ శ్రీని క్యాప్చర్ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే మందు పెట్టడం అంటే నాకేంటో అర్థం కాలేదు. అంటే తన అల్లుడిని తనకి మాయమాటలు చెప్పి తీసుకున్నారు, ఆయన్ని ఇచ్చేశారు అని చెప్పి ప్రలోభ మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి తీసుకోవడానికి అదేమైనా వస్తువు కాదు కదండి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్సీ, ఒక స్టేట్ లీడర్ మాయమాటలు చెప్పి మభ్య పెట్టి ఎలా తీసుకుంటాం? అవన్నీ వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారండి. ఇవన్నీ అందరికీ కూడా క్లియర్ గా మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఇదంతా రాజకీయ కాంక్షతో, ఆవిడ రాజకీయ మీద ఆవిడ పిచ్చితో, ఆవిడ పదవి కాంక్షతో అవన్నీ ముందంతా ఎలిగేషన్స్ చేసింది. అవేమీ ఎవరు కుదరలేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు టీడీపీతో చేతులు కలిపి కుట్ర పండుతోంది. ఇప్పుడు అంటే ఈ పార్టీని ఇంకా డిఫేమ్ చేయాలని. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఎవరైనా ఇంట్లో తేల్చుకుంటారు కానీ ఇలాగ రోడ్ ఎక్కి మీడియా ఎక్కి ఎవరు కూడా తేల్చుకోరండి. నిజంగా హస్బెండ్ కావాలి, పాపకు నాన్న కావాలంటే ఇంటికి వెళ్ళి పెద్దలతో ముందు తేల్చుకోవాలి కానీ డైరెక్ట్ గా మీడియా ముఖంగా వచ్చి ఇలాగ బ్యాట్ చేయాల్సినంత అవసరం లేదు. మీరందరూ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్ర. రాజకీయంగా ఆవిడని రెచ్చగొట్టి శ్రీని గారిని వేరే విధంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఇంకొక విధంగా కేసులు ఏవి పెట్టలేక ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెడుతూ, ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ నా మీద కూడా బురజలుతూ నా లైఫ్ కూడా తీసేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు రాజకీయంగా ఏదో చేద్దామని, ఇటు ఆడపిల్లల లైఫ్ కూడా మీరు తీసేస్తారు ఫాల్స్ ఎలిగేషన్స్ తో. ఫ్రెండ్ గా మీరు ఉంటా అన్నారు, అయితే ఆవిడ టెక్కల్లో ఉండడానికి వీల్లేదు, ఎదురు ఈ బిల్డింగ్ లో ఉండడానికి వీల్లేదు అంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడైనా వేరే దగ్గరికి వెళ్ళిపోండి, టెక్కల్లో ఉండడానికి లేదు అంటూ ఆవిడ వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పడానికి ఆవిడకి ఏం రైట్స్ ఉన్నాయి? ఆవిడ కావాలంటే ఆవిడ ఊరొద్దు వెళ్ళిపోమనండి, ఆవిడ లింగాల వలస వెళ్ళి ఉండమనండి. ఆవిడ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని డెమోక్రటిక్ కంట్రీలో మనం ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. ఈవిడ ఎవరు చెప్పడానికి లేదు. అండ్ ఆ హౌస్ లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, నాకు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే రైట్ ఉంది. నేను కూడా అందులో డబ్బులు పెట్టాను. శ్రీని గారు కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పారు మాధురి అమౌంట్ ఇచ్చిందని. అది నిజమే, అది నిజం కాబట్టి చెప్పారు. సో మాకు ఎక్కడికి వెళ్ళిపోయి ఊరొదిలి బతకాల్సినంత అవసరం లేదు. నీకు అంత కష్టంగా ఉండి నీకు రాజకీయంగా వేరే పార్టీలోకి వెళ్ళాలని అంటే నువ్వు వేరే ఊర్లోకి వెళ్ళి నువ్వు టీడీపీలో డైరెక్ట్ గా ఉండి నీ రాజకీయాలు చేసుకో, ఈ రాజకీయాలు చేసుకొని, అంతేగాని అనవసరంగా ఈ బదనాం చేయొద్దు. ఓవరాల్ ఇష్యూలో మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఓవరాల్ ఇష్యూగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి, ఇది అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద జరుగుతున్న కుట్ర. దువ్వాడ శ్రీనివాస్ ఫేమ్ ని డిఫేమ్ చేయడానికి చేస్తున్న కుట్ర మాత్రమే. ఇది కుట్ర రాజకీయాలు. గత 3 రోజులుగా సోషల్ మీడియా మొత్తం శ్రీనివాస్ మాధురి మీద నడుస్తోంది. అక్కడ విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు అనే ఇష్యూని తెర మీద తీసుకొచ్చి మొత్తం ఇదే చేస్తున్నారు. ఆ ఇష్యూని అసలు కనీసం జనాలు తెలియనివ్వకుండా చేశారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని, గమనించి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుట్ర పన్నుతున్నారో కేవలం డిఫేమ్ చేయడానికి అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి పనుగా మాత్రమే మాధురి చెప్తున్నారు. తమకు ఎలాంటి లేదు, ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి అయితే ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ జిల్లా.